ఆన్ పావం పొలవద్దు. ఇట్స్ ఎ రామ్ కామ్ మూవీ. నాకైతే ఇట్స్ ఎ గుడ్ వన్ అనిపించిందండి. నాకైతే నచ్చింది. డీసెంట్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ మూవీ. న్యూలీ మ్యారీడ్ కపుల్స్కి అండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక హైలీ రికమెండెడ్ మూవీ. ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే శివ అండ్ శక్తి అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే మ్యారేజ్ తర్వాత నుంచి ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అయితే ఆ డిఫరెన్సెస్ ఏంటి అండ్ తర్వాత ఏమైందనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ గుడ్ అండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్కి తగ్గ ప్లాట్ పాయింట్ అయితే ఉంది. ఈ మూవీ స్టోరీ త్రూ ఒక మ్యారేజ్లో ఉండాల్సిన కొన్ని కీ ఎలిమెంట్స్ని చాలా కన్విన్సింగ్గా చూపించారు. మనం ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడుకునే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ వాజ్ ఫైన్ అండి. మూవీ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఫస్ట్ 20 to 30 minutesలో ఇనీషియల్ ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ మూవీ మెయిన్ స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. వన్స్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మూవీ మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ మూవీ క్లైమాక్స్లో జరిగే కోర్ట్ రూమ్ కన్వర్జేషన్ని మంచిగా ప్రెజెంట్ చేశారు. ఫెమినిజం అండ్ సూడో ఫెమినిజం మధ్య ఉండే థిన్ లైన్ని సింపుల్ అండ్ క్లియర్గా డిస్ప్లే చేశారు. అసలు మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్లో 50-50 అంటే ఏంటి, మ్యారేజ్లో అబ్బాయిలు చేసే మిస్టేక్స్ ఏంటి, అబ్బాయిలు చేసే సాక్రిఫైసెస్ ఏంటి, ఈ పాయింట్స్ని చాలా సింపుల్ అండ్ మంచిగా కన్వే చేశారు. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్ అండి. ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్కి చాలా మంది రిలేట్ అవుతారు. ఆ బాగున్నాయి. నాకు క్లైమాక్స్లో ఆర్జే విఘ్నేష్కాంత్ పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అతని పర్ఫార్మెన్స్ త్రూ క్లైమాక్స్లో ఎమోషన్ని బాగా వర్కౌట్ అయ్యేలా చేశారు. మ్యూజిక్ అంటే సాంగ్స్ని నేనైతే స్కిప్ చేసేసండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంటుంది. కామెడీ సీన్స్ అంటే స్పెసిఫిక్గా ఏమి ఉండవండి. అంతా సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది అండ్ అది బాగుంటుంది. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో దట్స్ ఆల్ హ్యావ్ అండి. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.